చందమామ కథ హరిదాసులు. పూర్వం ఒక హరిదాసు గారు ఉండేవారు. ఆయన ఓ మద్దెలు వాయించేవాణ్ణి, పిడేలు వాయించేవాణ్ణి జట్టుగా వెంట పెట్టుకొని ఊరూరా హరికథలు చెప్పేవాడు. ఓ గ్రామం వెళ్ళి అక్కడ ఊరి పెద్దలందరితోటి తాము వచ్చిన సంగతి చెప్పేటప్పటికీ వాళ్ళంతా ఉత్సాహంతో ఆ దాసుగారి చేత వరుసగా 40 రాత్రులు సంపూర్ణ రామాయణం చెప్పించేటందుకు ఏర్పాటు చేశారు. అయితే హరిదాసు గారికి ఆ వాయిద్యగాళ్ళకి ఆ 40 రోజులు భోజనం ఎవరు పెట్టడం అనే ప్రశ్న వచ్చింది. హరికథలంటే చెవులు కోసుకునే పేరిబొట్లు గారు చటుక్కుని లేచి, ఇదో పెద్ద ఆలోచన, నేను ఈ ఊళ్ళో ఉండగా దాసులు ముగ్గురు మరో ఇంట విస్తరి వేయటానికి ఎంతమాత్రం వీల్లేదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఆ హరిదాసులంటే ఆయన చూపిన గౌరవానికి ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు. దాసులు కూడా సంతోషించారు. కానీ పేరుబట్లు గారి భార్య పళ్ళమ్మకి పరాయి ఇంటికి భోజనానికి వెళ్ళడం అంటే సరదా, కానీ ఒకళ్ళని పిలిచి పెట్టడం అంటే కిట్టేదే కాదు. ముగ్గురు మనుష్యులకి 40 రోజులు 2 పూట్ల వండి వడ్డించాలి అనేటప్పటికీ ఆవిడకి గుండె గుబేలు మంది. నేను చెయ్యలేను అంటే మొగుడు ఒప్పుకోడని వాళ్ళంతట వాళ్ళే లేచిపోయే ఉపాయం ఒకటి ఆలోచించింది. ఈవేళ ఏం వంట చేస్తావని బొట్లు అడిగినప్పుడు పళ్ళమ్మ, మొట్టమొదటి రోజు గనక పిండి వంటలతో పెద్ద విందు చేద్దాం, చక్కగా గోధుమ పిండి, చక్కెర, నెయ్యి పట్టుకురండి అంది. బొట్లు అనుకూల దాంపత్యం అంటే ఇలా ఉండాలి అనుకొని సరుకులన్నీ పట్టుకొచ్చాడు. పళ్ళమ్మ వంట చేస్తుంటే బొట్లు దాసులు ముగ్గురిని కొంచెం ముందుగానే పిలుచుకొచ్చి సావట్లో కూర్చోపెట్టి వంట అయ్యేలోపున ఊసిపోవటానికని దాసుగారి చేత కొన్ని దరువులు పాడించాడు. ఆయన పాడుతుంటే ఈయన తాళం వేయసాగాడు. పళ్ళమ్మ తనకి, మొగుడికి, పిల్లలకి మాత్రం సరిపోయేలాగా మామూలు వంట చేసి మొగుడితో, ఏమండోయ్ వంట అయ్యింది, స్నానానికి లేవవచ్చు అని చెప్పింది. ఆయన దాసుల్ని లేవమని చెప్పి మడిగట్టుకోమంటుంటే పళ్ళమ్మ చటుక్కున, అయ్యో నా మతిమండ, విస్తరాకుల మాట చెప్పడం మర్చిపోయానండి అన్నది. అయితే ఏంలే అంటూ బొట్లు గారు కత్తిపుచ్చుకొని ఊరి చివర కాలువ వార ఉన్న అరటి తోటకు బయలుదేరి వెళ్ళారు. మొగుడు తెచ్చిన గోధుమ పిండితో పళ్ళమ్మ గోధుమ గవ్వలు చేసి పాకం పట్టింది. కొంచెం మొద్ద మిగిల్చి ఆ పిండితోటి మనిషి ఆకారంలో 3 బొమ్మలు చేసి పీట మీద కూర్చోబెట్టింది. పళ్ళమ్మకి 4 కొడుకులున్నారు. తమాషాగా కనబడుతూ ఉన్న పిండి బొమ్మల్ని చూసా పిల్లలు, అమ్మా వీళ్ళెవరే అని అడిగారు. అప్పుడు పళ్ళమ్మ సావిట్లో ఉన్న ముగ్గురు దాసులకి వినపడేటట్లుగా పిల్లలతో, ఆ మొదట ఆయన హరిదాసు, రెండో ఆయన మద్దెల దాసు, మూడో ఆయన పిడేలు దాసు అని బొమ్మలకి పేర్లు పెట్టి చూపింది. దాసులు ముగ్గురికి లోపలున్న బొమ్మల మాట ఏం తెలుసు, తమ మాటే ఆవిడ పిల్లలతో చెబుతోంది అనుకున్నారు. పిల్లలు మళ్ళీ బొమ్మలకేసి చూపి, అమ్మా వీళ్ళని ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగారు. సలసలా కాగిన నూనెలో పడవేసి ముగ్గురిని దోరగా వేయిస్తాను అని పళ్ళమ్మ చెప్పింది. ఆ మాట విన్న దాసులు ముగ్గురు తమని ఆవిడ నూనెలో వేసి వేయిస్తానంటుంది ఏమిటా అని తెల్లబోయి ఇంకా ఏమంటుందోనని చెవులు అప్పగించి కూర్చున్నారు. వేయించిన తర్వాత ముగ్గురిని పాకం పట్టి మీకు పెడతాను అని మళ్ళీ దాసులకు వినపడేటట్లుగా పిల్లలతో చెప్పింది. పెద్ద పిల్లవాడు మొదటి బొమ్మను చూపిస్తూ, అమ్మ నేను ఈ హరిదాసుని తింటానే అన్నాడు. రెండోవాడు రెండో బొమ్మను చూపెడుతూ, నేను మద్దెల దాసుని తింటాను అని అన్నాడు. మూడోవాడు, అయితే నేను పిడేల దాసుని తినేస్తాను అని అరిచాడు. ఈ మాటలు వింటున్న దాసులకి ఆ పిల్లలు తమను తినేస్తారేమోనని బెదురు పుట్టింది. వీళ్ళు రాక్షసులు కాదు కదా అని భయం కూడా కలిగింది. ఇంతలో పల్లమ్మ గారి 4వ కుర్రాడు, అమ్మా ఈ దాసుల్ని అన్నయ్యలకు ఇవ్వద్దే, ముగ్గురిని నేనే తినేస్తాను అంటూ మారం చేశాడు. దానితో సావిట్లో ఉన్న దాసులకి అనుమానం తీరిపోయింది, ఇది బ్రహ్మరాక్షసి ఇల్లే అని. అక్కడే ఉంటే తమని వాళ్ళు నిజంగా తినేస్తారేమోనని టారెత్తి దాసులు ముగ్గురు పరుగుచ్చుకున్నారు. పక్క ఊరు చేరుకునేదాకా వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. బొట్లుగారు విస్తరాకుల కట్టతో ఇంటికి వచ్చి, దాసులేరే అని భార్యని అడిగాడు. ఏమీ ఎరగని దానికి మళ్ళీ ఆవిడ, ఏ సావిట్లో లేరా
అని ఎదురు ప్రశ్న వేసింది. వాళ్ళు బయటకు వెళ్ళి ఉంటారని, వస్తారని బొట్లుగారు చాలాసేపు కనిపెట్టుకొని చూశారు. వాళ్ళెప్పటికీ రాకపోవటం వల్ల ఆఖరికి తాను భోజనానికి లేచాడు. ఆ దాసులు హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో బొట్లుగారికి కానీ ఊళ్ళో వాళ్ళకి కానీ అప్పటికీ ఇప్పటికీ తెలియనే లేదు. కథ సమాప్తం. అయితే ఊరందరి ముందు గొప్పలకు పోయి బొట్లుగారు చేసిన వాగ్దానానికి 40 రోజుల పాటు 3 పెద్దవాళ్ళకి 2 పూటలా వండి వడ్డించడం అంటే చిన్న మాటలా? ఆవిడ వెసులుబాటుకి ఆవిడ ఉపాయం చేసుకుంది. చిన్నప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం హరికథలు. అవి రీసెంట్ టైమ్స్లో అసలు ఎప్పుడూ వినలేదు. చాలా సంవత్సరాలు అవుతుంది. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా హరికథలు విన్నారా? కామెంట్స్లో చెప్పండి. అయితే ఈ కథ 1949 జులై చందమామలోనిది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.